ప్రియ దేవుని బిడ్డలందరకు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి నామములో ఒక పునరుద్ధాన దినపు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దిన మన వాక్య ధ్యానాంశాన్ని ప్రారంభం చేసుకున్నాం. ఈ దిన మన వాక్య ధ్యానాంశము మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదునెను. చదవకుండా వాక్య భాగం నిమిత్తం చిన్న ప్రార్థన వస్తుంది. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా నాయన, దయగల మా దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామమునకు వేలాది స్తుతులు స్తోత్రాలు తండ్రి. మీ యొక్క ఉదయకాల సమయముల తండ్రి, మీ యొక్క పునరుద్ధాన దినముల తండ్రి, మీ యొక్క సత్యవాక్యమును విభజించుకొని ఉపదేశించుకుంటున్న ప్రభా, మీ యొక్క వాక్యం అలా ఉన్నదో లేదో అని పరిశీలించడానికి మాకు శక్తిని, బలమును, సహాయమును అనుగ్రహించమని మనం వేడుకొంచాము. మరి ముఖ్యంగా తండ్రి, మీ యొక్క పరిశుద్ధాత్మ దేవుని శక్తులు మాకు దయచేసి వాక్యంలో ఉన్న మర్మమును మాకు బోధించడానికి సహాయాన్ని దయచేయమని మనం కోరుకుంటున్నాం. మీ చిత్తమైతే నాయన మీరే మాకు తోడుగా ఉండి ముందుకు నడిపించాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోండి. మా ప్రభువును ప్రియరక్షకుడు యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన మహిమ అడిగి వేడుకొంచు ప్రార్థిస్తున్నాం. ఆమేన్. చదవబడిన వాక్య భాగాన్ని గనక ఒకసారి మనం పరిశీలిస్తే ఇక్కడ యేసు అనే నామము మనకు కనబడతా ఉన్నాం. ఈయనకి యేసు అనే నామం పెడతాము అని చెప్పేసి మనకు పాత నిబంధనలో కూడా చెప్పబడతా ఉంది. అయితే యేసు అనే పదం పాత నిబంధనలో మనం ఎక్కడా కూడా చూడలేదన్నమాట. అంతేనా? పాత నిబంధనలో మనం చూసిన నామం ఏంటి? యెహోవా నామం చూసాం. ఇక్కడికి వచ్చేసరికి యేసు అనే నామాన్ని మనము చూస్తా ఉన్నాం. అంతే కదా? పాత నిబంధనలో ఎక్కడో కూడా యేసు అన్న పేరు మనకి తగలదు. ఇది మనం మొట్టమొదటిగా ఆలోచించవలసిన విషయం. సరే, ఈ నామం ఎక్కడి నుండి రాబడింది అని గనక మనం చూస్తే ఇది రక్షకుడు అనే పేరుని అనువాదం చేసినట్టుగా మనకి కనబడుతూ ఉన్నది. తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క దైవత్వ లక్షణాలలో రక్షకుడు అనే నామము ఒకటి. ఈ నామాన్ని ఆయనకి పెడుతున్నారని చెప్తా ఇక్కడ యేసు అనే మాటను ఉపయోగించినట్టుగా మనము చూస్తా ఉన్నాము. అయితే మరి పాత నిబంధనలో యెహోవాయే, కొత్త నిబంధనలో యేసువారా? ఒకసారి మనం పరిశీలన చేద్దాం. ఎందుకంటే హీబ్రూలో నుండి రాబడిన మాటలు కొన్ని గ్రీకులోకి వచ్చేసరికి చాలా తేడాగా ఉంది. ఇక్కడ మనం యేసు అనే నామాన్ని పరిశీలన చేస్తా ఉన్నాం. పాత నిబంధనలో తండ్రి అయిన యెహోవా దేవునికి ఉన్న లక్షణం ఏంటి? ఆయనే తన ప్రజలని రక్షిస్తాడు. అయితే ఇక్కడ జరిగిన విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే తండ్రి యొక్క నామాన్ని క్రొత్త నిబంధనలోనికి తీసుకుని రావాలి, ఇక్కడ చాలా రకాల మార్పులు అనేవి జరిగినాయి అన్నమాట. ఏంటి ఈ మార్పులు అని కనుక మనం చూస్తే, మనం పాత నిబంధనలో హీబ్రూ భాషలో చూస్తాం. పాత నిబంధన హీబ్రూ భాషలో తండ్రి అయిన యెహోవా దేవుని నామానికి ఒకటేమో యాహ్వే అన్నారు, ఒకటేమో ఎల్ అన్నారు, ఇంకోటేమో యెహోవా అన్నారు, ఒకటేమో యెహోవా అని చెప్పేసి మాట్లాడారు. ఈ 4 పదాల్లో నుండి ఇప్పుడు ఈ పదం అనేది పుట్టాలి. యేసు అనే పదం అనేది పుట్టవలసి ఉంది. అందుకే పాత నిబంధనలో నుండి ఈ పదాన్ని తీసుకుని రావలసినప్పుడు సెప్టువజింటు అనే అనువాదకులు ఏం చేశారంటే, 70 మంది అనువాదకులు ఏం చేశారంటే, దీనికి ఒక గ్రామటన్ అనే కొల పరిమాణం తీసుకున్నారు అన్నమాట. తెలుగులో మనం చెబుతాం కదా గ్రామర్ అని చెప్పేసి, ఇంగ్లీష్లో గ్రామర్ అంటాం కదా.
వాళ్ళు కూడా ఏం చేశారంటే దాన్ని గ్రామ్టాన్ అనే పద్ధతిలో, అంటే చతుస్ర నామము అని చెప్పేసి మనం అనొచ్చు. ఏంటి చతుస్ర నామము అని గనక మనం చూస్తే, ఈ నామము 4 పదాలు కలిసిన నామం. 4 పదాలు ఈ యొక్క నామములో కలిసి ఉన్నాయి. ఒకటి యాహ్వే, అంటే YHWH లేదా YHVH, దీన్ని యాహ్వే అంటారు. రెండవది జాహ్వే, అంటే జెహోషువా అనే మాటని వాళ్ళు మాట్లాడతారు. అంటే యాహ్వే పదమే జెహోషువా అని మాట్లాడుతా ఉన్నారు. అంటే JHVH అర్థమవుతుందా? యెహోషువా అని మనం తెలుగులో అంటున్నాం, కానీ అక్కడ ఏమంటారంటే జెహోవా, యాహ్వే, యెహోషువా. ఇట్లాంటి పదాలని పాత నిబంధనలో వాడటం అనేది మనము చూస్తాం. ఇది అనువాదంలోకి వచ్చేసరికి, సెప్టుజింట్లోకి వచ్చేసరికి ఇది ఏమవుతుంది అంటే, దీనికి కూడా 3 అర్థాలను కనుగొన్నారు అనమాట. ఇందాక అన్నాం కదా చతుస్ర నామ లక్షణము అని చెప్పేసి. వాస్తవానికి ఈ 4 పదాలు తీసుకోవడానికి వాళ్ళు వాడిన కొల పరిమాణం ఏంటి? గ్రామ్టాన్. అంటే గ్రామ్టాన్ అనే దాని ద్వారా తండ్రి యొక్క 4 నామాలను తీసుకొని YHVH లేదా YHWH అనే అక్షరాలను తీసుకొని, లేదంటే జెహోవా JHVH అనే అక్షరాలను తీసుకొని దాని నుండి ఈ పదాన్ని తీసుకుని రావు. ఇప్పుడు యేసు అనే నామం గ్రీకులోకి వచ్చేసరికి ఎలాగుంది అంటే ఇస్సియోజ్, ISEOUS అని చెప్పేసి రాయబడింది. ఇది ఒక అర్థం గ్రీకులో, ఇస్సియోజ్ అనేది ఒక అర్థం. రెండవది వాళ్ళు డైరెక్ట్ గా హిబ్రూ నుంచి, తాజ్మహల్లో నుంచి తెచ్చుకున్న పదం ఏంటి అంటే జెహోవా అనే పదాన్ని తీసుకొని వచ్చి వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ కూడా అప్లై చేశారు. ఇప్పుడు మనం ఇస్సియోస్ అనుకున్నాం కదా, జెహోవా అనే పదాన్ని తీసుకొని కుమారునికి పెట్టడానికి మెస్సయ్యా అని పిలిచారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి కూడా ఎన్ని పదాలు ఉన్నాయి? ఇప్పుడు తెలుగులో మనం యేసు అనే పదాన్ని చూస్తాం, అంతేనా? ఇప్పుడు గ్రీక్ లో చూసేసరికి జెహోషువా సన్ ఆఫ్ ఎలియేజర్ అని కూడా ఉంటది. ఎలియేజర్ అన్నాం కదా, సన్ ఆఫ్ ఎలియేజరు అనే అర్థం కూడా ఇప్పుడు ఈ నామానికి వస్తావు. అంటే ఇవన్నీ ఏంటి? రక్షణానామాలు. రక్షణానామాలు అయితే ఇస్సియోజ్, యేసువా అనే పదం వచ్చేసరికి ఏమైంది అంటే రక్షకుడు అనే నామము యేసు వారికి తీసుకొని వచ్చినట్టుగా మనము చూస్తా ఉన్నాము. ఇప్పుడు మనం ఇంగ్లీష్ లోకి వచ్చేసరికి జీసస్ అంటున్నాం, తెలుగులోకి వచ్చేసరికి యేసువారు అంటున్నాం, అదే గ్రీకులోకి వచ్చేసరికి ఇజియోజ్ అంటున్నాం, రెండోది మెస్సయానిక్ అంటున్నాం, ఇంకోటి హిబ్రూలోకి వెళ్ళేసరికి యెహోషువా, సన్ ఆఫ్ ఎలియేజర్, యాహ్వే, ఎల్ అనే పదాలను మనము వాడతాం. ఇది ఎవరిలోని లక్షణం? ఇది తండ్రిలోని లక్షణము ఇక్కడ బహిర్గతం అవుతా ఉంది, ఈ భూమి మీద పెట్టబోతా ఉన్నాడు అన్నమాట. ఈ లక్షణం ఏం చేస్తా ఉంది అంటే సమస్త ప్రజలని కూడా రక్షించగలుగుతుంది. రక్షణకు పెట్టిన నామమే యేసు. ఇది మొట్టమొదట మనము గ్రహించాలి. రెండవది, తండ్రి అయిన యెహోవా దేవుడు పాత నిబంధనలో ఏం చేస్తా ఉన్నాడంటే ఇశ్రాయేలులు ఎప్పుడైతే ఆయనకు మొరపెట్టారో అక్కడి నుండి వారిని విడిపించి ఏమన్నాడు? వీళ్ళని నా ప్రజలు అని మాట్లాడాడు. అలాగనే ఇక్కడ యేసుక్రీస్తు వారు కూడా ఏమంటారంటే నా ప్రజలు అని మాట్లాడినట్టుగా మనకి కనబడుతుంది. అంటే ఎవరినైతే రక్షించుకుంటారో వాళ్ళు ఎవరవుతారు? ఎవరి సొత్తు అవుతారు? ఆ యొక్క రక్షకుని సొత్తు అనేది అవటం అనేది బైబిల్ యొక్క భాష. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగాన్ని ఐగుప్తులో నుండి యెహోవా దేవుడు తీసుకొని వచ్చాడు.
తీసుకొని వచ్చినప్పుడు వీళ్ళు ఎవరు ప్రజలయ్యారు? యెహోవా దేవుని యొక్క ప్రజలయ్యారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారికి కూడా రక్షణ అనే నామం తగిలించారు. ఇప్పుడు రక్షింపబడ్డ వాళ్ళు ఎవరు ప్రజలవుతారు? యేసు వారి ప్రజలు అవుతారు. ఇది మనకి ఈ యొక్క నామానికి ఉన్న రక్షణ అనేది మనకి చెప్తా ఉంది. ఇప్పుడు ఈ యొక్క నామము ఎందుకు భూమి మీద ఉన్నది సార్ మనం పరిశీలన చేద్దాం. తన ప్రజలని వారి పాపముల నుండి ఆయన రక్షిస్తాడు. దేని నుండి రక్షిస్తాడంట? మనల్ని అందరినీ కూడా పాపముల నుండి రక్షిస్తాడు. ఇది మనకు చెప్పిన వాగ్దానం కాదు. మొదటగా ఇది ఇశ్రాయేలుకి చెప్పిన వాగ్దానం. తర్వాత మనము అందులో ఆ ప్రోగ్రాంలో మనం భాగమయ్యాం. మొట్టమొదటైతే ఎవరిది? ఇశ్రాయేలు యొక్క ప్రజలది. ఇప్పుడు ఈ నామము కాకుండా ఏమన్నా రక్షణ నామము అనేది ఈ యొక్క భూమి మీద ఉన్నదా? ఇది మనం ఆలోచిద్దాం. ఎందుకంటే అనేకులు ఏం చేస్తా ఉన్నారంటే రక్షించిన ఆయన్ని మర్చిపోయారు. మొట్టమొదటి రక్షణకు కారణమైన నామాన్ని జ్ఞాపకం చేసుకోవట్లేదు. ఆ నామాన్ని పలకటానికి కూడా వారు ఇబ్బంది పడుతున్నట్టుగా, అవమానపడుతున్నట్టుగా ఈరోజు మనం సమాజంలో చూస్తా ఉన్నాం. అంతేనా? రక్షించిన వాళ్ళు ఎవరు సొత్తు అవుతారు? ఎవరైతే తమను రక్షించారో వారి యొక్క సొత్తు ఈ ప్రజలు అవుతారు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ నామంలో ఏమున్నది అంటే రక్షణ ఉన్నది. యెహోవా నామము బలమైన ఆశ్రయదుర్గం, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి రక్షింపబడతాడు. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న సమస్త ప్రజలు కూడా ఎవరి నామాన్ని రక్షింపబడాలంట? యేసు అన్న నామాన మాత్రమే రక్షింపబడాలి. ఇది ఆదిలో తండ్రి అయిన యెహోవా దేవుని యొక్క సంకల్పము, ఆయన యొక్క నిర్ణయం. ఇది ఆయనకి యేసు అని పేరు పెట్టాలి అని ఎవరు చెప్పారు? తండ్రే బహిర్గత పరిచయం. ఆయన యొక్క లక్షణాన్ని ఎవరు చెప్పారు? తండ్రే చెప్తా ఉన్నాడు. ఈయనే రక్షిస్తాడు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు. అయితే యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్నప్పుడు మరి ఆయన సిలువేసేసారు. సిలువేసినప్పుడు మరి యేసు అనే నామము మరి ఈ దినాన ఏమైంది? అనేకులు ఆలోచన చేయట్లేదు, దాన్ని పరిశీలన కూడా చేయట్లేదు. ఎందుకని? వారికి అవసరం లేదు ఇంకా. ఎందుకంటే ఈ రక్షణ నామం యొక్క అవసరత ఏమి అనేది వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటగా యేసు నామం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలియాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి ఈ భూమి మీద ఉన్న దినాలలో ఈ నామాన్ని పెట్టుకున్నప్పుడు ఆయన ఏం చేశాడు అంటే సమస్త రోగులను శుద్ధి చేశాడు, సాతానును ఎదిరించాడు, సాతాను కబంధ హస్తాల్లో నుండి ప్రతి ఒక్కరిని కూడా విడిపించాడు. విడిపించి ఈ నామం ఎవరితో ఆయన ఒక మాట చెప్తా ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 43వ వచనం ఒకసారి పరిశీలి. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, మీరు నన్ను అంగీకరింపరు. ఎవరి నామాన వచ్చాడంట? ఈయన తండ్రి నామాన వచ్చాడు. తండ్రి యొక్క నామానికి ఉన్న లక్షణం ఏంటి? రక్షకుడు అనే లక్షణాన్ని తీసుకొని ఈ భూలోకానికి నేను వచ్చాను అని ఆయన ప్రస్తావన చేస్తున్నాడు అక్కడ. మరి ఒకడు తన నామాన వస్తే వాళ్ళు ఏం చేస్తారంట? వారిని అంగీకరిస్తారు, కానీ యేసు వారిని మాత్రము, మెస్సయ్యను మాత్రం, ఇజ్యోదును మాత్రము వాళ్ళు అంగీకరించట్లేదు అని చెప్పేసి స్వయంగా ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు వారే చెప్తున్నారు. పేరు పెట్టినప్పుడేమో యెహోవా దేవుడు చెప్పారు దేవదూతల ద్వారా.
ఇప్పుడు భూమి మీదకి వచ్చిన తర్వాత పరిచర్య చేసేటప్పుడేమో ఈ యొక్క యేసుక్రీస్తు వారే స్వయంగా మాట్లాడుతున్నాడు. నేను తండ్రి యొక్క నామాన్ని వచ్చాను, ఆయన నామము ద్వారా నేను రాబట్టాను. ఈ నామములో ఏం జరిగిందంటే అద్భుతాలు జరిగినాయి, స్వస్థతలు జరిగినాయి, అనేక రకాల కార్యక్రమాలని ఈ నామములో జరిగినాయి. ఈ నామము భూమి మీద మరణాన్ని జయించిన నామం. ఈ నామమే తిరిగి లేచిన నామం. అర్థమవుతుందా? తిరిగి లేచిన నామం. మనం ఎవరైనా కానీ మరణిస్తే మన నామం ద్వారా తిరిగి ఎవరైనా లేస్తారా? లేగో. అంతేనా? లేచి నేనే లేచాను, నాకు ఈ నామం ఉందని చెప్తారా? చెప్పలేదు. ఎందుకని? ఆ అవకాశం అనేది ఏ నామానికి లేదు అన్నది మనం అర్థం చేసుకోవాలి. మరి ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగింది? ఈ నామం మరణించింది కదా, మరణించిన నామంగానే ఉందా? లేదు. ఈ యొక్క నామము రూపాంతరం చెందిన నామంగా ఉన్నదా? ఒకసారి మనము అపోస్తల కార్యాల గ్రంథము 2వ అధ్యాయము 36వ వచనంలో చెప్తున్నాడు. ఇప్పుడు ఈ నామము ఏమై ఉన్నదో ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 36వ వచనం. మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఏం చేశాడంట? దేవుడు ప్రభువుగా నియమించాడంట, క్రీస్తుగా నియమించాడు. ఎవరిని? యేసు నామము ధరించుకొని ఉన్న ఆయనను దేవుడు ఏం చేశాడంట? ప్రభువుగా క్రీస్తుగా నియమించాడు అని చెప్పేసి మాట్లాడతాం. అయితే యేసుక్రీస్తు వారు ఇది భూమి మీద లేనప్పుడు మాట. లేనప్పుడు మాటకి కూడా అపోస్తలుడైన పౌలు గారితోటి యేసుక్రీస్తు వారు ఒక మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకసారి మన అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం చూద్దాం. 8వ అధ్యాయం మొదటి వచనం చదువుదాం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ఆ కాలంలో హింస ఎవరు కలుగుతుందంట? సంఘానికి కలుగుతుందంట. అంతేనా? ఈ కాలంలో ఇప్పుడు హింస ఎవరు కలుగుతుంది? సంఘానికి కలుగుతుంది. సంఘానికి హింస కలుగుతుంటే సంఘంలో ఎవరున్నారు? అనేక మంది వ్యక్తులు రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు. ఇదే 2వ అధ్యాయంలో 3000 మంది బాప్తిస్మం పొందిన వాళ్ళు ఉంటారు అన్నమాట. ఏది? 2వ అధ్యాయం 41వ వచనం ఏం చెబుతుందంటే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరిని సంఘముగా పిలవటం అనేది మనము చూస్తాం. అంతేనా? ఇప్పుడు ఈ సంఘాన్ని గ్రీకులు ఏమంటారంటే ఇక్లేషియా. ఇక్లేషియా అని పిలవటం అనేది మనము చూస్తా ఉన్నాం. వీళ్ళు ఎవరి నామాన రక్షింపబడ్డారంట? యేసు నామమే వీళ్ళకు కూడా రక్షణ ఇచ్చింది. ఎవరు? యేసు అనే నామమే వీళ్ళని రక్షించింది. అక్కడ మత్తయిలో మనం ఏం చూస్తున్నాం అంటే తన ప్రజలు అని చూస్తున్నాం. ఆ తన ప్రజలు ఎవరు అంటే ఇశ్రాయేలు జనాంగం, యూదా జనాంగం అని చూస్తున్నాం. ఇప్పుడు మొట్టమొదటి సంఘంలో చేర్చబడ్డది కూడా ఎవరంటే ఇశ్రాయేలు యూదా జనాంగమే అక్కడ సంఘంలో చేర్చబడ్డట్టుగా మనకి దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. అంతేనా? ఇదే కదా మనం చూస్తా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వీళ్ళు సంఘంగా ఉన్నారు కదా, ఒక గుంపుగా ఉన్నారు కదా, రక్షింపబడిన సమూహంగా ఉన్నారు కదా. వీళ్ళందరికి ఏమైంది అంటే
హింస కలిగిందంట. ఈ హింస ఎవరు చేస్తున్నారు అంటే, ఎవరైతే శాస్త్రులు పరిసయ్యులు అనే వాళ్ళు ధర్మశాస్త్రం కింద ఉన్నారో వాళ్ళు వీరికి హింస కలుగు చేస్తా ఉన్నారు. వీరిని యేసునామాన ప్రకటించకూడదు అని చెప్పేసి వీళ్ళతో మాట్లాడుతా ఉన్నారు. యోహాను గారు మాట్లాడారు, పేతురు గారు మాట్లాడారు, మీరు యేసునామాన అసలు మీరు ప్రకటించకూడదు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. అర్థమవుతుంది. ఇప్పుడు ఈ యేసునామాన అంటే ఏముందంటే ఈ నామంలో ఇప్పుడు రక్షణ ఉన్నది. ఈ గుంపు ఎవరు అంటే రక్షింపబడ్డ వాళ్ళు. ఇప్పుడు మొట్టమొదటి సంఘము బైబిల్లో ఎవరిది? యేసునామాన మాత్రమే రాబడింది. ఇది మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే ఈ నామానికి ఉన్న ప్రాముఖ్యత అనేది కనుక మనం ఆలోచిస్తే వేరొక నామాన్ని ఉచ్చరించాల్సిన అవసరత మనకు రాదు. కానీ ఈ నామ ప్రత్యేకత తెలియక ఒకనాడు అపోస్తులైన పౌలు గారు ఈ నామాన్ని దెయ్యములను వెళ్ళగొడతా ఉన్నారు. దెయ్యములను వెళ్ళగొడతా ఉంటుంటే అక్కడ యాజకుని యొక్క కుమారులు ఉంటారు. అక్కడ స్కెవయ అనే యాజకుని యొక్క కుమారులు ఉంటారు. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇదేదో బాగుంది, యేసునామం వాడగానే దెయ్యాలు వదిలిపోతున్నాయి, మేమేమో మంత్రాలు చేయాలి, మాయలు చేయాలి అని చెప్పేసి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే వాళ్ళు కూడా యేసునామాన్ని ప్రయోగం చేశారు. అంతే. అర్థమవుతుందా? యేసునామాన్ని వాళ్ళు ఎప్పుడైతే ప్రయోగం చేశారో వెంటనే సాతాను వాళ్ళకు ఒక మాట అన్నది. ఏందంట అది? నాకు యేసు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు, మరి మీరెవర్రా అని చెప్పేసి అడిగింది. ఇప్పుడు సాతానికి ఎవరి నామం తెలుసు అంట? యేసునామమే తెలుసు అంట. యేసునామం ఉపయోగిస్తేనే ఈ యొక్క సాతాను అపవాది అనేది పారద్రోలబడతా ఉందంట. శిష్యులు కూడా అదే చేసింది. నజరేయుడైన యేసునామమున లేచి నిలువు అని చెప్పేసి ఒక అతనికి చెప్పేసాడు. లేచి నిలిచాడు, నడిచాడు, వెళ్ళిపోయాడు. ఎవరు చేశారు ఇది? పేతురు గారు చేశారు. మా కాడ వెండి బంగారాలు లేవు, కానీ ఒక నామం మేము ఇస్తున్నాం, ఒక నామం మేము ఉపయోగిస్తాం. ఏంటి అంటే నజరేయుడైన యేసు నామము అని చెప్పేసి అక్కడ మాట్లాడారు. అంటే ఈ యొక్క ప్రాధాన్యత ఫస్ట్ సెంచరీ వరకు, అంటే యేసుక్రీస్తు వారు పుట్టిన దగ్గర నుండి ఏదైతే మన క్రీస్తు శకం అని పరిగణిస్తున్నాం, అక్కడ నుండి కూడా దాదాపు చివరి అపోస్తలుడు మరణించే వరకు కూడా ఈ యొక్క నామము తప్ప ఏ నామము కూడా వినిపించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇది తండ్రి ప్రణాళిక. ఆయన మాత్రమే రక్షకుడు, సజీవుడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు, పాప రహితుడు ఆయన. కాబట్టి ఆయనకి ఏం చేశాడంటే దేవుడు భూమి మీద ఆ నామాన్ని బట్టి సర్వమానవాళికి రక్షణ ఇవ్వడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఒకసారి మనము అపోస్తల కార్యాల గ్రంథము 19వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుదాం. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులునైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడు మిమ్మును ఉచాటన చేయుచున్నానన్న మాట చెప్పి దెయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమును ఉచ్చరించుటకు పూనుకొనిరి. ఏ నామాన్ని ఉచ్చరించడానికి పూనుకున్నారు వీళ్ళు? యేసు నామాన్ని ఉచ్చరించడానికి వీళ్ళు పూనుకున్నారు అన్నమాట. పూనుకున్నప్పుడు ఏమైందంటే అది యూదుడైన స్కెవయాను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయించండు. అందుకు ఆ దయ్యము నేను యేసును గుర్తెరుగుదును, పౌలును కూడా ఎరుగుదును గాని మీరెవరని అడిగి ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో 2 లొంగదీసి గెలిచెను. అందుచేత వారు దిగంబరులై గాయము తగిలి ఆ ఎంట నుండి పారిపోయేది. బట్టలోడి పైన కొట్టాడంట సాతాను. ఆ దయ్యం పట్టిన వ్యక్తి ఏం చేశాడంట? బట్టలోడి పైన కొట్టాడంట. అంటే ఏమంటాడంట వాళ్ళని? నాకు యేసు ఎవరో తెలుసు, పౌలు ఎవరో తెలుసు. అంటే ఉచ్చరించే ఆయన తెలుసు, ఉచ్చరించిన నామం కూడా తెలుసు. అర్థమైంది ఇక్కడ మనకి? ఉచ్చరించే ఆయన ఎవరు? పౌలు గారు.
ఉచ్చరింపబడిన నామం ఏంటి? యేసు వారి నామం ఉచ్చరించండి. అంటే ఆ నామానికి ఎంత శక్తి ఉంది, అంతేనా? అంత శక్తివంత ఆయన నామాన్ని తర్వాత ఈ శాస్త్రులు, పరిసయ్యులు, పెద్దలు అనే వాళ్ళు ఏం చేశారంటే, అసలు యేసు నామాన్ని మీరు బోధించకూడదు, యేసు నామాన్ని మీరు పరిచర్య చేయకూడదు అని చెప్పేసి ఆ రోజు వారిని వారిస్తా ఉన్నారంట. మొదటి శతాబ్దంలో ప్రతి ఒక్క అపోస్తలుని కూడా వాళ్ళు వారిస్తా ఉన్నారు. ఇప్పుడు ఈ నామానికి ఉన్న ప్రాధాన్యత చూసాం కదా. యేసుక్రీస్తు వారు కూడా శిష్యుల్ని ఏం చేశాడంటే, నా నామంలో వాళ్ళని భద్రపరచయ్య అన్నాడు. ఒకసారి మనము యోహాను సువార్త 17వ అధ్యాయం కనుక మనం పరిశీలిస్తే 6వ వచనం ఒకసారి చదువు. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్ష పరిస్థితి అని ఏమంటున్నాడంటే, ఇక్కడ వారిని నామాన్ని నేను ప్రత్యక్షపరిచాను. అంటే దేని గురించి చెప్తున్నాడు ఇక్కడ? రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు నన్ను ఏదైతే లోకానికి పంపించావో ఆ రక్షణని నేను ఇచ్చేసాను. అదే చెప్తా శిష్యుల గురించి కూడా ఒక మాట చెబుతున్నాను. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమయ్యున్నలాగున వారును ఏకమయ్యుండునట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. ఇప్పుడు ఈ నామం ఏం చేస్తా ఉందంట? ప్రొటెక్ట్ చేస్తా ఉందంట. మనం సరిహద్దుల్లో ఎవరో రాకుండా మనం ఏం చేస్తాం? కంచెలు వేసి పెద్ద పెద్ద వాల్స్ కట్టేసి ఏర్పాట్లు చేసుకుంటా ఉంటాం, అంతేనా? మన ఇంటి సరిహద్దులు ఉన్నాయి, మనం ఏం చేస్తాం? పెద్ద పెద్ద ప్రహరీలు కట్టేస్తాం. ఇంకా కొద్దిగా సిటీస్లో అయితే ఎవరో దాటి రాకుండా కంచెలు కూడా వేసేస్తా ఉంటారు. ఎందుకని? మనం మనుషుడు ఏర్పరచుకున్న ప్రొటెక్షను అది, అంతేనా? మరి దేవుడు కూడా ఒక ప్రొటెక్షన్ అనేది మనిషి చుట్టూరు పెట్టాడు. ఒక వాల్ అనుకోవాలా, ఒక షెల్ అనుకోవాలా, లేదంటే ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ అనుకుంటే మనము ఆ యొక్క నామం మన చుట్టూరు ఏమవుతుందంటే కంచెగా మనల్ని కాపాడుతూ ఉంటుంది. వానకి చెదిరిపోకుండా, ఎండకి బెదిరిపోకుండా ఈ యొక్క కంచె, ఈ యొక్క షెడ్, ఈ యొక్క వాల్ అనేది ఏం చేస్తుందంటే మనల్ని ప్రొటెక్ట్ చేస్తా ఉంది. ఈ యొక్క షెల్ అనేది, అంతేనా? క్యాప్సూల్ అనేది ఏం చేస్తా ఉంటుంది? ఇప్పుడు ఇంటికి పైన ఈ యొక్క రూప్ అనేది ఏంటి అంటే షెల్ లాంటిది. ఆ వానీళ్ళు కిందకి వెళ్లకుండా ఇది కాపాడుతా ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఏమంటున్నారంటే, నీవు నాకు ఇచ్చావు కదా ఒక నామం, ఆ నామాన్ని నేను బయలుపరిచాను. బయలుపరిచిన నామములోనే ఈ శిష్యుల్ని ఏం చేయమంటున్నాడు? నేను ఈ లోకంలో ఉండను కాబట్టి నీవు నాకు అనుగ్రహించిన నామమందు వారిని కాపాడము. అంటే ఈ నామములో వాళ్ళని ప్రొటెక్ట్ చెయ్యి, అంతేనా? ఇప్పుడు ఈ నామమే ఒక పెద్ద వాల్ అనుకోండి. ఈ వాళ్ళు అంటే ఒక కోటలో ఉన్న శిష్యులు, బయట కోట చుట్టూరు ఒక వాల్ ఉంది. ఈ వాల్ ఎవరి పేరట ఉంది అంటే, ఇప్పుడు మనం చైనా వాల్ అని చెప్పుకుంటున్నాం. అంటే ఎందుకు? చాలా పెద్దది కాబట్టి మనం దాని గురించి చెప్పుకుంటున్నాం. అది డ్యామేజ్ కాదు, నేను చాలా భయంకరంగా కట్టాము. యేసుక్రీస్తు వారు కూడా తండ్రితో ఏం మాట్లాడుతున్నాడంటే, అంతకంటే దృఢంగా వాళ్ళని కాపాడు. ఇక్కడ నేను లోకంలో ఉండట్లేదు, ఈ శిష్యుల్ని ఈ లోకం ఏమైనా చేస్తుంది కాబట్టి నువ్వేం చేయాలంట? నాకు ఇచ్చిన నామములో నీ వారిని కాపాడు అని చెప్పేసి మాట్లాడుతుంది. అయితే ఇప్పుడు అపోస్తలులు 3000 మంది బాప్తిస్మం పొందారు కదా అపోస్తలుల ద్వారా. వాళ్ళు ఏ నామంలో ఉన్నారు? యేసు నామంలోనే ఉన్నారు. శిష్యులు ఏ నామంలో ఉంటున్నారు? యేసు నామంలోనే ప్రొటెక్ట్ చేయని యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు, అంతేనా? అంటే ఈ యొక్క నామానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి? ఈ నామాన్ని దాటి ఎవరు కూడా ఎవరిని కూడా ఏ హాని
చేయలేరు. ఇది ఈ నామానికి ఉన్న ప్రాముఖ్యత. సాతానుకి తెలుసు, తండ్రి అయిన యెహోవా దేవునికి తెలుసు, క్రీస్తు వారికి తెలుసు, అపోస్తలులకు తెలుసు, బాప్తిస్ము పొందిన వారికి తెలుసు. ఇలా ప్రతి ఒక్కరికి తెలిసిన నామం ఏంటిది అంటే యేసు నామము. అటువంటి యేసు నామానికి అపోస్తల కార్యాల్లో ఏం జరుగుతుంది అంటే హింస కలుగుతుంది. ఏంటి ఆ హింస అని కనుక మనం చూస్తే అదే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం. సౌలు ఇంకను ప్రభువు యొక్క శిష్యులను బెదిరించుటను హత్య చేయుటను తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని వద్దకు వెళ్ళి ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునికి తీసుకుని వచ్చేందుకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలెమ్మని అడిగాను. అతడు ప్రయాణము చేయుచు దమస్కుకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్న శిష్యులందరినీ కూడా వాళ్ళని అసలు తీసుకొచ్చి జైల్లో అన్నయ్యాలా, చంపేయాలని చెప్పేసి పౌలు గారు యెరూషలేములో తాకీదులు తీసుకొని దమస్కు మార్గాన వెళ్తా ఉన్నాడు. ఇందాక మనం ఏం చదువుకున్నాం? సంఘానికి హింస కలుగుతున్నాను, ఆ సంఘ సభ్యుల గురించి మాట్లాడుతా ఉన్నాం. సంఘ సభ్యుల గురించి మాట్లాడితే వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలని ఏదో చేయాలని చెప్పేసి పౌలు గారు వెళ్తున్నప్పుడు ఏం జరిగిందంట? ఆకాశం నుండి ఒక మెరుపు వచ్చిందంట. ఆ మెరుపు వచ్చి ఈయంతో మాట్లాడుతూ ఉంది, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని చెప్పేసి మాట్లాడతాం. యేసువారు ఎప్పుడున్నాడు అక్కడ భూమి మీద? లేడు కదా. మరి నన్ను హింసిస్తున్నావు అని చెప్పేసి యేసువారు ఎలా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇప్పుడు సంఘం ఏమైంది? యేసు అనే నామం అయిపోయిందా? వాళ్ళు ఏమంటారంటే సంఘానికి హింస కలిగింది అంటున్నారు. వీళ్ళేం చేస్తా ఉన్నారంటే సంఘాన్ని హింసిస్తున్నారు. సంఘాన్ని హింసిస్తుంటే పైనుండి ఒక స్వరం ఏమంటుందంటే నన్ను హింసిస్తున్నావు అంటే సంఘము దేనిగా మారింది? చర్చిగా మారింది. అర్థమవుతుందా? యేసు నామమే సంఘం అయితే ఈ సంఘమే చర్చ్ అని ఈరోజు మనము పిలుచుకుంటున్నాము. ఎక్లేసియా అంటే ఈరోజు యేసు నామము అనేది ఎక్కడికి వెళ్ళాల. ఆ నామము సంఘానికి దేవుడే ఇచ్చాడు. ఆ సంఘాన్ని ఎవరు ప్రొటెక్ట్ చేస్తున్నారంటే యేసు నామములోనే అది ప్రొటెక్షన్ లో ఉంది అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అంతేనా? ఈరోజు చర్చ్ అంటే ఏంటి? సంఘం అంటున్నాం మనం. ఈ సంఘం యొక్క నామం ఏంటంట? యేసు. అంతేనా? నీవేళ నన్ను హింసిస్తున్నావు అంటే పైన ఆయన శిరస్సుగా ఉన్నాడు, కింద మనం అవయవాలుగా ఉన్నాం. హింస పెడతంటే ఇక్కడ కాలుకు దెబ్బ తగులుతుంటే ఎవరికి తెలుస్తుందంట? బ్రెయిన్కి తెలుస్తుందంట. అప్పుడు నాకు దెబ్బ తగులుతుంది అని ఎవరు మాట్లాడుతున్నారంట? యేసు మాట్లాడుతా అన్నాడంట. ఇక్కడ పౌలు గారు అడుగుతా ఉన్నాడు, ప్రభువా నీవెవడవా అని అడుగగా అతడు అడుగగా ఆయన నేను నీవు హింసించుచున్న యేసును అని మాట్లాడినట్టుగా మనం ఇక్కడ వస్తా ఉన్నాం. అంటే సంఘం ఏమైంది? ఇప్పుడు యేసు నామములోకి వెళ్ళిపోయింది. అంతేనా? అంటే యేసు నామం ఎక్కడ ఉంది? ఇప్పుడు సంఘములో ఉన్నది. ఇది మనం జాగ్రత్తగా గమనించాం. చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అని మనం ఎలాగ అంటున్నామో దీన్ని బట్టి సగం మనకి ఇక్కడే అర్థం అవుతుంది. చర్చ్ ఆఫ్ ఎవరి పేరన్నా మనం పెట్టామనుకోండి, అది ఎవరిదవుతుంది? ఉదాహరణకి చర్చ్ ఆఫ్ రాజేష్ అని మనం అనుకున్నాం అనుకోండి, చర్చ్ ఎవరిదవుతుంది? రాజేష్ అవుతుంది. ఇక్కడ దేవుడు ఏం మాట్లాడుతా ఉన్నాడు? యేసు వారు ఏం మాట్లాడుతా ఉన్నారు? చర్చ్ నేనే. యేసు అనేది చర్చ్ అయింది.
తర్వాత ఆయన రాజు, ప్రభువు, క్రీస్తు, శిరస్సు ఆఫ్ క్రైస్ట్ ఎలాగైందనేది మనం తర్వాత మనం మాట్లాడాలి. అసలు ఇప్పుడు చర్చ్ అనేది ఇప్పుడు ఎక్కడ ఉంది? యేసులో ఉంది. యేసు యొక్క అవయవాల్లో సంఘం ఉంది. సంఘం అవయవాలే యేసుగా ఉన్నవి. ఇది మనం ప్రథమంగా తెలుసుకోవాలి. సంఘాన్ని హింసిస్తుంటే నీవు హింసించుచున్న యేసును అని ఆయన తనను తాను సంఘములో బహిర్గతం చేసుకున్నట్టుగా మనము చూస్తా ఉన్నాం. ఇలా యేసునామము లేకుండానే చాలా మంది చర్చిగా కూడుకుంటా ఉన్నారు. ఈ చర్చిగా కూడుకొని మేము కూడా సత్యములోనే ఉన్నాము, మాకు కూడా యేసునామం తెలుసు అని చెప్పేసి మాట్లాడుతాం. నిజంగా యేసునామం తెలిస్తే వాళ్ళ ప్రొటెక్షన్ ఎవరో వాళ్ళకి తెలుసా? వాళ్ళు ఎవరు కాపాడుతున్నారో వాళ్ళకి తెలుసా? భూమి మీద ఉన్న మానవుల యొక్క పేర్లు చెప్పి సంఘాలను ఏర్పరుచుకొని మా సంఘానికి శిరస్సు పలానా ఆయన చెప్పేవాళ్ళు ఈరోజు అనేకులు ఉన్నారు. అసత్య బోధలో ఉన్నారు. ఈ విషయం తెలియక అసత్య బోధలో ఉంటూ మేము కూడా చర్చితో కూడుకుంటున్నాం అంటున్నాం. దాన్ని ఏమని పిలుస్తాం మనం? చర్చ్ ఆఫ్ సాతాన్. అంటే సాతానుకు కూడా చర్చ్ ఉంది. సమాజ మందిరంగా కూడుకున్న నువ్వే చర్చ్. ఎందుకంటే చర్చ్ అనగానే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో మేము ₹1,00,00,000 పెట్టుకున్నాం, 2 కోట్లు పెట్టుకున్నాము, లేకపోతే 10 కోట్లు పెట్టి మేము కట్టించాము. చర్చ్ బిల్డింగ్ గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. కానీ బైబిల్ ఎప్పుడు ఆ కోణంలో మాట్లాడాలి. చర్చ్ అనేది ఇప్పుడు ఎక్కడ ఉన్నది అంటే సంఘములో ఉన్నది అని చెప్పేసి ఇక్కడ వాక్యమే తెలియజేస్తా ఉన్నాం. యేసునామమే చర్చ్ అయింది. ఆ చర్చ్ బిలాంగ్స్ టు జీసస్. అంటే యేసే సంఘము, సంఘమే యేసు. ఇది ఎక్కడ పని? భూమి మీద పని. ఈ సంఘం ఎవరు? ఈ యొక్క నామములో ప్రొటెక్ట్ చేయబడతా, రక్షింపబడి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా ఒక గ్రూపుగా తయారైన వ్యక్తులే ఈ యొక్క సంఘము. ఇది మనం జాగ్రత్తగా ఇప్పుడు పరిశీలించినట్లయితే దేవుడు కట్టబడే రాతి కట్టడాల నుంచి ఎప్పుడో మనల్ని వేరు చేశాడు. వేరు చేసి ఇంకో బిల్డింగ్కి వెళ్ళి ఆయన సమస్త ప్రజలకి కూడా చూపించాడు. ఒకసారి మనము యోహాను సువార్త 2వ అధ్యాయము 18వ వచనం నుంచి చదువుకున్నాం. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే శిష్యులు ప్రభువైన యేసు క్రీస్తు వారిని తోడుకొని యెరూషలేము దేవాలయానికి వెళ్ళారు. అయ్యా, ఇదిగో ఈ చర్చి చూసావు కదా, 46 సంవత్సరాలు కట్టారు దీన్ని, అసలు దీని యొక్క రాతి కూడా చూడని చెప్పేసి గోళ్ళకెళ్ళి చూపిస్తా ఉన్నారు. ఈ రోజు కనుక సంస్థలు చూపిస్తున్నాయి, చూసారా, ఇదిగో మేము ₹1,00,00,000 పెట్టి కట్టాం రాండి, 2 కోట్లు పెట్టి కట్టాం రాండి అంటున్నారే. ఆ పిలుపునే శిష్యులు కూడా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇది 45 సంవత్సరాలు పెట్టి కట్టారు, 2వ మందిరం అయింది, అది జెరుబ్బాబెలు గారి మందిరం అంటారు. దీంట్లో ఇప్పుడు మెస్సియా అని అనబడిన ఆయన రాజ్య పరిపాలన చేయాలని వాళ్ళు ఊహించుకుంటా, చూసావు కదా ఎంత గొప్ప కట్టడాలు కట్టాము అని చెప్పేసి యేసు ప్రభు వారికి చూపిస్తా ఉన్నారు. చూపిస్తున్నప్పుడు ఇక్కడ ఆయన ఒక మాట అంటూ ఉన్నారు, నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించనని వ్రాయబడి అన్నట్టు జ్ఞాపకము చేసుకొని, కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చూచుచున్నావే, ఏ సూచక క్రియను మాకు చూపెదవని ఆయన అడుగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, 3 దినములలో దాన్ని లేపెదనని వారితో చెప్పాను. ఏం చెప్పాడంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ దేవాలయాన్ని పడగొట్టండి. వాళ్ళకి అర్థం కాల, అదేంటి బిల్డింగ్ పడగొట్టమంటున్నాడు అని. అంతేనా? వాళ్ళు ఏమనుకుంటున్నారు, కింద మాట్లాడుతూ ఉన్నారు, యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టారే, నీవు 3 దినములలో దానిని లేపుదువా అనేది. ఇప్పుడు యూదులు ఏమడిగారంట, మేము సరే పడగొడతాం కానీ 3 దినాల్లో నువ్వు లేపుతావా అని చెప్పేసి అడిగారంట. అయితే ఆయన
తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాట చెప్పాను. ఆయన మృతుల్లో నుండి లేచిన తర్వాత ఆయన ఈ మాట చెప్పినని ఆయన శిష్యుల జ్ఞాపకము చేసుకొనేరు. ఇప్పుడు ఇక్కడ 2 చర్చ్ బిల్డింగులు కనపడుతున్నాయి. ఏంటది? ఒకటి ₹1,00,00,000 పెట్టిన, 1,00,000 కోట్లు పెట్టిన మందిరం అని మనం అనుకుంటాం. అదేంటంటే నిర్జీవమైన రాళ్ళంట. యేసుక్రీస్తు వారు ఒకటి చూపిస్తున్నారంట. తన దేహం అనే దేవాలయమును గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ కట్టబడిన మందిరాన్ని గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. తన దేహము అనే ఆలయాన్ని బట్టి యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఇక్కడ ఎన్ని చర్చిలు కనపడుతున్నాయి? ఇప్పుడు 2 చర్చిలు కనపడతా ఉన్నాయి. ఒకటి నిర్జీవమైన రాళ్లతో కట్టబడింది, రెండోది జీవంతో ఉన్న దేహము గురించి చెప్పబడతా ఉన్నది. ఈ 2 ఆలయాల్లో యేసు ప్రభు వారు ఏం చేశారంటే 2వ ఆలయంలోనికి మనల్ని తీసుకుని వచ్చేసాడు ఎప్పుడు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు ఆలయం కడతాడు అన్నది ప్రవచనం. ఎక్కడ ప్రవచనం ఇది అంటే జకర్యా గ్రంథంలోని ప్రవచనం అన్నమాట. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం. వారిని అడిగి వెండి బంగారములను తీసుకుని కిరీటము చేసి ప్రధాన యాజకుడును యెహోజాదాకు కుమారుడైన యెహోషువ తల మీద ఉంచి అతనితో ఇట్లనము, సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, చిగురు అని ఒకడు కలడు, అతడు స్థలములో నుండి చిగుర్చు, అతడు యెహోవా ఆలయమును కట్టును, అతడే యెహోవా ఆలయమును కట్టును. ఎవరు కడతారంటే ఇప్పుడు ఈ ఆలయాన్ని ఎవరు కడతారంట? ప్రభువైన యేసుక్రీస్తు వారు కడుతున్నారంట. ఎలా కడుతున్నాడంటే ఇది కంటికి కనపడుతుందంట. ఇది సజీవమైన రాయి అంట. మనం సంఘము అనేది సజీవమైన రాయి. ఈరోజు ఏదో ₹1,00,00,000 పెట్టావు, 2 కోట్లు పెట్టావు, 10 కోట్లు పెట్టావు, బిల్డింగ్ కట్టి ఇది సంఘము అంటానికి ఉందా? లేదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడో చెప్పేశాడు, నిశ్చయముగా హస్తకృతాలయములలో నేను నివసింపను అన్న మాట దేవుడు ఎప్పుడో మాట్లాడేశాడు. అంతేనా? హస్తకృతాలయములలో ఆయన నివసించినప్పుడు మరి ఈయన కట్టే ఆలయం ఏంటి? క్రీస్తులో ఆలయం కడుతున్నాడు ఇప్పుడు ఆయన. సంఘము అంటే ఇప్పుడు చర్చి ఆయనే అయ్యాడు. చర్చిలో రాళ్ళు ఎవరు అంటే మొట్టమొదట 12 మంది అపోస్తలులు దాని మీద కట్టబడతా ఉన్నారంట. వాళ్ళ మీద, వాళ్ళ యొక్క బోధ మీద మనం కట్టబడతా ఉన్నాం. అర్థమవుతుందా? యేసు నామం ఇప్పుడు ఎక్కడికి వచ్చేసింది? ప్రాకారం, ఈ యొక్క కోట అనేది ఎక్కడికి వచ్చేసింది? యేసు నామము సంఘంలోనికి వచ్చేసింది. ఈ సంఘం ఒక కోటగా, ఒక గుడిగా, ఒక మందిరంగా మనం చూసుకుంటే ఇది క్రీస్తు వారిలో కట్టబడతా ఉంది. అందుకే ఎఫెసీ 2:21 ఒక మాట ఉంది, చదవండి. ఎఫెసీ 2:20-21. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా, 20వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధ దేవాలయముటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎక్కడ కట్టబడుతుందంటే ఇప్పుడు ఈ ఆలయము సంఘములో కట్టబడతా ఉందంట. చర్చ్ బిల్డింగ్ ఇప్పుడు ఎవరు? యేసు. ఈ చర్చ్ బిల్డింగ్ లో ఎవరు కట్టబడతా ఉన్నారు? అపోస్తలులు, ప్రవక్తలు పునాది వేశారు. క్రీస్తు యేసు వారు మూలరాయి. అంతేనా? మూలరాయి అంటే ఏంటి? అటుపక్క సమానంగా ఇటుపక్క సమానంగా రావాలంటే మొదట ఏముండాలి? అక్కడ మూలరాయి ఉండాలి. మూలరాయి అంటే
ఇటు ప్రవక్తలు వేశారు, ఒక పక్కనేమో అపోస్తలులు వేశారు. సమానంగా కట్టబడతా ఉంది. ఈ కట్టబడే దాంట్లో సజీవమైన రాళ్ళుగా ఎవరు ఉన్నారు అంటే సంఘస్థులు ఉన్నారు. ఏ సంఘం? భూమి మీద నువ్వు చదువుతున్న పేర్లన్నీ ఉన్నాయా బైబిల్లో? ఏ ఒక్క పేరు లేదు. యేసు మాత్రమే నీకు రక్షకుడు. ఆయన ద్వారా మాత్రమే నువ్వు వచ్చావు. ఇప్పుడు ఆయన ద్వారా మాత్రమే నువ్వు కట్టబడతా ఉన్నావు. ఆయన ద్వారా మాత్రమే సజీవమైన రాయిగా నువ్వు ఉంటావు. ఇంకేదన్నా సంఘం ఉందా? ఇప్పుడు చర్చ్ ఫలానా వ్యక్తి పేరుని మనం చెబితే అది బైబిల్కి ఎలిజిబిలిటీ అవుతుందా? క్రీస్తు వారే నా నామములో వారిని ప్రొటెక్ట్ చేయని చెప్తున్నాడు. నువ్వు నాకు ఇచ్చావు కదా ఒక నామము, ఆ నామములో నువ్వు నాకు ఇచ్చిన శిష్యులు మళ్ళీ నేను నీకు ఇస్తున్నాను, వాళ్ళని నువ్వు ప్రొటెక్ట్ చెయ్యి, కాపాడయ్యా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాము. ఈ నామం వల్లనే రక్షణ. ఆయన నామంలోనే మనకి ఇప్పుడు ఏంటంట రక్షణ అని చెప్పేసి మాట్లాడుతాం. ఈరోజు ఎవరి నామాన్ని మనం ఆశ్రయించాలి? యేసు వారి నామాన్ని మనం ఆశ్రయించాలి. యేసు వారి నామాన్ని నువ్వు ఆశ్రయించకుండా నీకు రక్షణ ఉందని నువ్వు పొరపడితే అది నీ భ్రమే. ఎందుకంటే రక్షింపబడటానికి యేసుక్రీస్తు వారి నామం అవసరమైన నీకు ఆ రక్షణలో ఉండడానికి కూడా ఆయన నామమే అవసరము. ఆ రక్షణను కొనసాగించుకోవడానికి కూడా ఆయన యొక్క నామమే అవసరము. ఈరోజు ఆలయం ఎవరిది అంటే యేసు ప్రభు వారు. ఎవరు కడుతున్నారు అంటే అపోస్తలులు, ప్రవక్తలు దానికి పునాది వేశారు. వారి మీద అపోస్తలుల బోధలో, అపోస్తలుల సహవాసంలోను మనం కట్టబడతాం. అంతేనా? అంతేగాని వేరే వాళ్ళు మనకు పునాది వేశారు? భూమి మీద చెప్పబడుతున్న సంస్థలు మనకు పునాది ఏమన్నా వేసినాయా? ఈ యొక్క సంస్థల గురించి మనకు బైబిల్లో ఏమైనా చెప్పబడతా ఉందా? పోనీ ఈ సంస్థ నామాల్లో మనకేమన్నా రక్షణ ఉందా? ఏమీ లేదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యేసువారి నామాన్ని అంగీకరించకుండా, యేసువారి ఇచ్చే రక్షణను నువ్వు పొందకుండా, నేను కూడా రక్షణ పొందాను, అలానా భూలోకానికి సంబంధించిన సంస్థలో ఉండాను అని అనుకుంటే నీది పొరపాటే. నీ సంస్థ భూమి వరకే పరిమితం. ఏది? ఆ షెడ్డులోనికి తీసుకొచ్చి నిన్ను కూర్చోబెట్టడం వరకే నీ సంస్థ పరిమితం. కానీ ఈ క్రీస్తు సంఘము అనేది భూమికిని ఆకాశానికి సంబంధించిన క్రీస్తు యొక్క సంఘము. ఆయన యొక్క ఆలోచన, ఆయన యొక్క ప్రణాళిక, ఇది మనం తెలుసుకోవాలి. ఈ యొక్క విషయాలన్నీ మనం తెలుసుకోకుండా, దేవునిలో లేకుండా, యేసు ఏమై ఉన్నాడో తెలియకుండా, యేసును ఆశ్రయించకుండా ఆ యొక్క నామాన్ని వ్యర్థముగా ఉచ్చరిస్తూ నేను కూడా రక్షింపబడ్డాను అంటే అది నిజమైన రక్షణేనా? నువ్వు యేసునామం దగ్గరకు వచ్చావా? ఆశ్రయం పొందావా? ఆయనే నీకు కంచెగా ఉన్నాడా? ఆయనే నీకు కోటగా ఉన్నాడా? ఇవన్నీ విషయాలు కూడా మనం జాగ్రత్తగా పరిశీలించాలి. ఈ నామాన తప్ప మరి ఏ నామాన నీకు రక్షణ లేదు అన్న విషయం బైబిల్ స్పష్టంగా తెలియజేస్తా ఉంది. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము అయినప్పుడు యేసునామం దగ్గరకు రావడమే బైబిల్ నీతి. ఇది కాకుండా నేను పలానా సంఘం దగ్గరికి పోయాను, పలానా సంస్థ దగ్గరికి పోయాను, పలానా ఆయన దగ్గరకు పోయాను అంటే అక్కడ రక్షణ ఉందా? నువ్వు ప్రొటెక్షన్ చేయగలుగుతాడు ఆయన? ఎందుకంటే సాతానికి ఏం తెలుసు అంట? ఎవరెవరు తెలుసు అంట? ఏసెవరో తెలుసు అంట, వీళ్ళెవరో కూడా తెలుసు అంట. కాబట్టి మోసపోకూడదు. మేము కూడా సత్యమే బోధిస్తున్నాం, మాలో సత్యమే ఉందని చెప్పి అనేకులు ఏం చేస్తా ఉన్నారంటే ప్రజలను మోసం చేస్తూ బతుకుతా ఉన్నారు. సంస్థల్లోనికి వాళ్ళని తీసుకుని వస్తా ఉన్నారు. సంస్థలు ఎప్పుడు కూడా పరలోకానికి రిప్రజెంట్స్ కాలేవు. సంఘం ఒక్కటే పరలోకానికి ప్రతినిధిగా పనిచేస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారిని పరిచయం చేస్తా ఉంది. ఇది మాత్రమే సంఘము. ఆయనే యేసు. చర్చ్ అనే నామాన్ని నువ్వు అంగీకరించినప్పుడు
ఇక క్రైస్ట్ అనే నామాన్ని నువ్వు ఎలా చేరుకోగలవు, ఆయన అధికారం కింద నువ్వు ఎలా ఉండగలవు, ఇవన్నీ కూడా ఒక క్రైస్తవుడు ఆలోచించాల్సిన పరిస్థితి నాన్న ఈ భూ ప్రపంచం మీద ఏర్పడదు. ఎందుకంటే సంస్థలుగా కుప్పలు తప్పలాగా దేవుని యొక్క ప్రణాళిక తెలియక 4000 సంవత్సరాలను ఆయన్ని పరిపూర్ణం దాకా ఉంచి అక్కడ నుండి ఆయన నడిపించి అక్కడ నుండి ఆయన్ని మళ్ళా పరలోకం చేర్చి అక్కడ నుండి పరిపాలన చేస్తా ఉన్న తండ్రి యొక్క ప్రణాళికని వీళ్ళు వ్యర్థం చేస్తా ఉన్నారు. అర్థం లేకుండా వ్యర్థం చేసుకుంటా బ్రతుకుతా ఉన్నారు. కాబట్టి ఈ మాటలన్నీ కూడా మనకి తెలుసుకోవాలి. ఈ దినాన యేసు ఏమై ఉన్నాడు అంటే యేసే సంఘమై ఉన్నాడు. ఆ సంఘమే ఈరోజు క్రీస్తుని శిరస్సుగా కలిగి ఉన్న కొన్ని అంశాలు మనము తర్వాత భాగంలో మాట్లాడుతాం. కాబట్టి ఈ మాటలన్నీ మీరు అనుసరించాలని ఆశిస్తూ నా మాటలను ముగిస్తూ ఉన్నాను. అందరికీ నా వందనాలు.